మిమ్మల్ని టీవీలో చూసా. ఓకే ఓకే. టీవీలో అంత ఉంటారు, ఇక్కడ ఎంత ఉన్నారు? భూతద్దం పెట్టుకొని చూడు, పెద్ద కనబడతారు. పెళ్ళి అయ్యాక ఫస్ట్ నైట్ రోజు మీ ఆవిడకి ఇవ్వండి, పెద్ద కనబడతారు. స్వాతి సార్ మిమ్మల్ని గెలవచ్చా సార్? నేను రోజు జబర్దస్త్ చూస్తాను సార్. ఓకే. సార్ రష్మికి పెళ్లి చేసుకోలేదా? చేసుకోలేదు. ఎందుకు? నా కోసం వెయిటింగ్. ఓకేనా? ఏమి లేదా? దేనికి? ఆస్తులే లేవా? మీ అందరికి మిమ్మల్ని గెలవచ్చా? మాదే ఫంక్షన్ గో. ఈ ముద్దుగా బొద్దుగా ఉంది కదా అమ్మాయి, మా చెల్లెమ్మ, ఓకే, మా అక్క, మా పిన్ని, అందరూ ఆడ చేయొద్దు చూసారా? ఆడ మా తమ్ముడు. మీ మరదలు రాలే, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా మీకెంతో ఇష్టమైన హీరో యంగ్ ట్రబుల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. ప్రభాస్ గారు అంటే కోసేస్తాం. ఏంటి? ఇంట్లో ఉల్లిపాయలు టమాటాలు. ఉండు, నువ్వు ఎక్కడ ఉంటావు ఇంతకీ? ఆటో నగర్. ఓకే. బెన్ సర్కిల్ ఇల్లు, ఆటో నగర్ లో పనిచేస్తా. సరే సరే. ప్రభాస్ గారి వాయిస్. చెప్పట్లమ్మా, ప్రభాస్ గారి వాయిస్. ఎవడో ఒకటి చేతికి బతకడం తప్ప మాకు వేరే ఒక్క నిమిషం, గొంతు పట్టేసింది, ప్రభాస్ గారి వాయిస్ రాలేదు. వాటర్ తాగండి సార్. నీళ్లు నోట్లోకి వెళ్ళాయి, ప్యాంట్లోకి వెళ్ళాయి కానీ సారీ సార్. ఎవడెన్ని చేసినా ఇలా ప్రభాస్ గారి వాయిస్ చేసేది. ఎవడో ఒకటి చేతికి బతకడం. ఇది ప్రభాస్ గారి వాయిసా? ఏదో మోసం రాను బాత్రూమ్ ఇబ్బంది. ఎవడరా నేను విజయవాడ పిలిచింది? నువ్వే కదా రేపెట్టుందను సార్. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళ కోసం ఏ వాయిస్ చేస్తా. ఎటువంటి వాయిస్ అయినా, ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా. మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడమ్మా? డాన్స్ చేస్తాడు సార్. పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయరా. ఒసామా బిన్ లాడెన్ మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. పోనీ మన్మోహన్ సింగ్ గారి వాయిస్. మన్మోహన్ సింగ్ గారి వాయిస్ మీకు తెలుసా? ఒక్క వాయిస్ చేస్తే విజయవాడ, ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లిపోతుంది. ప్లీజ్ బ్లెస్ మీ సార్. చెయ్యమ్మా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడెత్తారా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. ఇన్ని రోజులు ఎక్కడున్నా? విజయవాడ బెన్ సర్కిల్ లో ఉన్నాను సార్. సూపర్ సూపర్. ఒక్కడ కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్. నేను చేసింది పవన్ కళ్యాణ్. అవునా? రాలే, నీకు రాలే. హీరోలోనే అందమైన హీరో. ఊరు దత్త తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసే, రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను, దీన్ని, వాణ్ణి, నా పక్కన కూడా దత్త తీసుకుంటా. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లాభైపోతారు. సార్ ఎలా ఉంది సార్? సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్. తమ్ముడు ఇలారా, మైలవరం ఇలారా సార్. ఏం కదా ఇలారా. నేను చేసిన వాయిస్ ఎవరిది? ప్రభాస్. నేను చేస్తా మహేష్ బాబు గారు. ఏమండి, నేను చేసింది మహేష్ బాబు కాదంటే ఇది చేస్తాడంటే చెయ్యు. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. ఏంటనియా మళ్ళీ చెయ్యనియా? సినిమా ఏంటనియా? గుంటూరు కారం. కారం ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద, ప్యాంట్లో కొడతారు. సరే, హీరోలోనే టాప్ హీరో. ఇది రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతాడు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వలస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డిది. విజయవాడ బెన్ సర్కిల్. సూపర్ సూపర్. అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారు వాయిస్ చేసి ఆటో ఎక్కి వెళ్ళిపో. ఎవరో నిన్ను మిమిక్రీ ఆర్టిస్ట్ అంది.
నాన్న మైలవరం ఇలా రాను ఇలా రా ఒకసారి ఏమన్నా ఇప్పుడు నేను చేసిన వాయిస్ నాగార్జున వెళ్ళేటప్పుడు డోర్ నెంబర్ ఇచ్చింది సార్ నేను చేసి నాకు ఒక విషయం అర్థమైంది వీడి హీరోని వాయిస్ గుర్తుపట్టట్లేదు విలన్ వాయిస్ చేస్తా విలనైతే బాగా గుర్తుపడతా. Promise? నీ మీద ఒట్టు. విజయవాడ పరువు నీ చేతుల్లో ఉంది. ఓకే, ఓకే. ఇదే లాస్ట్ ఆ, ఆ. అరే ఎవడురా నువ్వు ఏదిరా కొచ్చు? గుర్తుపట్టారు ఆ. అరే ఆ, నా ఇంటికి వచ్చి ₹1,00,00,000 పట్టుకుపో మళ్ళా సంపాదించుకుంటా. ఆ, చేసి బంగారం పట్టుకుపో మళ్ళా కొనుక్కుంటా. ఆ, స్వప్న ఉరుము అయితే నేను మెరుపుండ్రా. ఆ, ఆ, అలా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొబ్బెమ్మలు గంగకి వచ్చి గొబ్బెమ్మని తొక్కేసినట్టు ఏంద్ర ఈ మధ్యలో గంగకి వచ్చి గొబ్బెమ్మని తొక్కేసినట్టు నా గుడ్డి గొబ్బెమ్మని తొక్కేస్తావా నిన్ను మామూలుగా చంపండిరా నిన్ను బుక్కలు బుక్కలు నరికి 100% వచ్చిందా 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ Yes, it is. ఎవరు పోసాని. పోసానా ఆ, రాజా బంగారు రాజా ప్రకాష్ రాజ్ గారు. మా విజయవాడ వచ్చి నా పరువు తీసావు ఆ, ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా భవానీపురంలో 20 సుమ్మలు పెడతా ఓకే. మిస్ అయితే సత్యనారాయణపురంలో 20 సుమ్మలు పెడతా ఇటు పక్క ఇటు పక్క ఏంటి హెడ్ మసాజ్ కదా. వార్నింగ్ రా ఆ, అటు ఇటు కాదని హైదరాబాద్ వెళ్తే గొల్లపూడి దగ్గర 40 సుమ్మలు ఆ. రే పొట్టి ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా ఒరే ఒరే అన్ని సూమోలు పెట్టే బదులు ఒక్క సూమో పెడితే ఎక్కిపోతా కదా. ఎవర్రా నేను వినిపించింది? త్రివేణి ఈవెంట్స్ స్వాతి గారు థ్యాంక్ యూ సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇంకా మీకోసం చాలా ఎంటర్టైన్మెంట్ పార్ట్స్ ఉన్నాయి ఓవర్ టు అవర్ బ్యూటిఫుల్ యాంకర్ స్వాతి గారు థ్యాంక్ యూ సో మచ్. అప్సరస కాదు నన్ను పొగిడితే ఊరుకోవా నువ్వు కరెక్ట్ గా చూడండి సింగిన రసం అయితే ఉందా? అసంఖ్య కాదు హలో ఒక కన్నె పిల్లకి స్టేజ్ మీద వస్తుంటే కుర్ర పిల్లలందరూ విజులేస్తున్నారు అక్కడ కన్నె పిల్లకి అప్పారావు వాడిసి సబ్బు పిల్లకి తేడా తెలియదు దానికి కరెక్ట్ గా చూడండి ఇది సింగినగర్ అబ్బాయి నేను ఎంతమంది కావాలి ఒకసారి చేయండి ఓ వేసుకోండి నేను ఎంతమంది కావాలో ఓ వేసుకోవడం కాదు నువ్వు వెళ్తే నిన్నే నూతులు వేస్తారని మనల్ని ఇన్ని దోమలు కుట్టాయి దీన్ని ఒక్క దోమ కూడా కొట్టలేదు ఎందుకంటే దీని దగ్గర బ్లడ్డే లేదు ఎస్ నేనంటే దోమలకి భయం ఇంకా